తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కాళేశ్వరం కమిషన్ నివేదికే అందులో ఎజెండాలో ప్రధాన అంశమని చెప్పాల్సిన పని లేదు. కాళేశ్వరంలో అవినీతి పారించారని ఆరోపణలు ఎదుర్కొంటోన్న బీఆర్ఎస్ నేతలను, ముఖ్యంగా ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడైన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావును కార్నర్ చేయటమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పావులు కదిపింది. అందుకే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఎంత మేర అవినీతి జరిగిందన్నది ఇప్పుడు అసెంబ్లీలో చర్చిస్తారో లేదో తెలియదు. 1,00,000 కోట్లు తినేశారని చెబుతున్నప్పటికీ అది నిజం కాదని కాంగ్రెస్ నేతలకు సైతం తెలుసు. కాకపోతే ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ నేతలను దోషులుగా నిలబెట్టాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తూ ఆ దిశగానే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేశారనుకోవాలి. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. కాళేశ్వరం అవినీతిని వెలికితీసి దోషులను శిక్షించే విషయంలో కాంగ్రెస్ కు చిత్తశుద్ధి లేదని కమలం పార్టీ ఆరోపిస్తోంది. అదే అంశాన్ని అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ప్రస్తావించారు. ప్రజల సమస్యల నుండి దృష్టి మళ్లించడానికి కొత్త అంశాలను తెరపైకి తీసుకొచ్చి నాటకాలతో ప్రజలను మభ్యపెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని గత ఎన్నికల ముందు కాంగ్రెస్ పదే ఆరోపణలు చేసింది. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి సొమ్మును రికవరీ చేసి ఆ సొమ్ముతో సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని ప్రస్తుత సీఎం, నాడు టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి ప్రకటించినప్పటికీ దాదాపు 2 సంవత్సరాల పాలన గడిచినా ఇప్పటి వరకు అవినీతి పరులపై కేసులు నమోదు చేయలేదు, ₹1 కూడా రికవరీ చేయలేదు అని మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. మహేశ్వర్ రెడ్డి, పాయల్ శంకర్, రాజా సింగ్ ఇప్పుడు ఒకటే మాట అడుగుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై విచారణ కమిషన్ నివేదికే 20 నెలలు పడితే ఇక దోషులకు ఎప్పుడు శిక్ష పడుతుందని ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రాజెక్టు అవినీతి వ్యవహారంలో సొమ్మంతా విదేశాలకు తరలిపోయిందని ఆయన ఆరోపించారు. ఈ సొమ్మును వెనక్కి తీసుకురావటం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని దర్యాప్తు సంస్థలకు సాధ్యం కాదని పేర్కొంటూ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో సైతం ఆ డిమాండ్ను వినిపిస్తామని ప్రస్తుతం ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తోన్న గోషామహల్ ప్రతినిధి రాజా సింగ్ అంటున్నారు. బీజేపీ డిమాండ్కు రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తుందా అన్నది ఇప్పుడు మౌలికమైన ప్రశ్న. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండొచ్చు. సీబీఐ విచారణకు ఆ పార్టీకి ఎలాంటి అభ్యంతరమూ ఉండకపోవచ్చు. కాకపోతే సీబీఐ విచారణకు ఆదేశించాలంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి సిఫారసు తప్పనిసరి అన్న వాదన వినిపిస్తోంది. లేని పక్షంలో సుప్రీంకోర్టు లేదా హైకోర్టు సుమోటోగా ఒక ఆదేశం జారీ చేయాల్సి ఉంటుంది. మరి బీజేపీ డిమాండ్కు రేవంత్ రెడ్డి స్పందన ఏమిటో అసెంబ్లీ వేదికగానే తేల్చుకోవాల్సిన అంశమవుతుంది. సీబీఐ విచారణ మొదలైతే కేంద్ర దర్యాప్తు సంస్థలు బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేసే అవకాశాలుంటాయి. ఇప్పుడు జైల్లో ఉన్న అధికారులను సైతం పట్టుకెళ్తారు. అప్పుడు స్కామ్కు సంబంధించిన పూర్తి వివరాలు బయటకు వస్తాయన్నది బీజేపీ ఆలోచన. ఏం జరుగుతుందో చూడాలి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.